హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ నేతలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి క్లాస్ పీకారు. సిటీ కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరికి దమ్ము లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం కూడా లేదంటూ విమర్శించారు. సిటీ కాంగ్రెస్ సమీక్షా సమావేశం సందర్భంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలాగా సాయంత్రం మరో పార్టీ నేతలాగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు దీపాదాస్ మున్షి. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉందన్న దీపాదాస్ మున్షి దీనికి పార్టీ నేతలే బాధ్యత వహించాలన్నారు. మరోవైపు సిటీ కాంగ్రెస్లో నేతలను విమర్శిస్తుంది. అటు హైదరాబాద్ ప్రజలు కూడా చాలా చీప్గా వ్యవహరిస్తారని, కేవలం 200 రూపాయలు తీసుకొని మీటింగ్కి హాజరవుతారంటూ ఆమె సంచలన కామెంట్స్ అయితే చేశారు. జీహెచ్ఎంసీ సిటీ కాంగ్రెస్ ప్రిపరేషన్ సమావేశంలో భాగంగా దీపాదాస్ మున్షి ఈ సంచలన కామెంట్స్ అయితే చేశారు. మా కరెస్పాండెంట్ శ్రీశైలం జైన్ అయ్యారు. శ్రీశైలం, దీపాదాస్ మున్షి సిటీ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన హాట్ కామెంట్స్ ఎలాంటి చర్చకు దారితీస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఇక ఏడాది కాలం మాత్రమే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం మిగిలి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ కొంత స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు అధ్యక్షత. సో నిన్న గాంధీ భవన్ లో సాయంత్రం 6:30-7 గంటలకు ఆ ప్రాంతంలో అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రిపరేషన్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ కి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, మొన్న రీసెంట్ గా ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా గాంధీ భవన్ లో భేటీ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు దీపాదాస్ మున్షి చేసిన వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ప్రిపరేషన్ సంబంధించినటువంటి సమావేశంలో హైదరాబాద్ కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశిస్తూ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అటు కేటీఆర్ గాని, ఇటు హరీష్ రావు గాని గట్టిగా కౌంటర్ ఇచ్చేటువంటి దమ్మున్న నాయకులు హైదరాబాద్ లో లేరంటూ కూడా ఆమె ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. దాంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్స్, కొంతమంది కింది స్థాయి లీడర్లంతా కూడా కూటకో పార్టీలో ఉన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. పొద్దున కాంగ్రెస్ లో ఉంటే సాయంత్రం ఎంఐఎం లో ఉంటున్నారు, సాయంత్రం ఎంఐఎం లో ఉంటే పొద్దున టీఆర్ఎస్ లో ఉంటున్నారంట ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. దీనికి తోడు హైదరాబాద్ లో ఉన్నటువంటి జనం పార్టీ కార్యకర్తలు ఎవరైతున్నారో అంటే 100-200 చీప్ గా ప్రచారంలో పాల్గొంటున్నారు. వాళ్ళు ఏ పార్టీ డబ్బు ఇస్తే ఆ పార్టీలో పాల్గొంటున్నారు అనేటువంటి రీతిలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి రామ్దాస్. దీంతో మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు. జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతర అసెంబ్లీ ఎన్నికలు అయినా సరే కానీ ఓల్డ్ సిటీ లో మన సత్తా చాటాన్ని, ఓల్డ్ సిటీ లో డప్పు కొడుతున్నారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ఓట్ల విషయంలో మాత్రం, సీట్ల విషయంలో మాత్రం మనం అనుకున్న విధంగా సాధించలేకపోతున్నాం అంటూ కూడా ఓల్డ్ సిటీకి సంబంధించిన కాంగ్రెస్ నేతను ఉద్దేశించి వి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశంగా మారాయి. ఓవరాల్ గా అయితే నిన్న జరిగినటువంటి హైదరాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ సంబంధించినటువంటి నేతలతో జరిగినటువంటి కార్యవర్గ సమావేశం ఏదైతే ఉందో అది కాస్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ గాంధీ భవన్ వర్గాలంతా కూడా ప్రస్తుతం నిన్న దీపాదాస్ మున్షి, అటు వి హనుమంతరావు చేసినటువంటి వ్యాఖ్యల గురించి ప్రస్తుతం చర్చిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా అనిపిస్తుంది రామ్దాస్. రైట్, ఎస్. సో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సిటీ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చే స్థాయిలో కాంగ్రెస్ నేతలు లేరంటూ ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా సిటీ కాంగ్రెస్లో దమ్మున్న నేతలే లేరా అంటూ ఆమె ప్రశ్నించిన పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు ఏ పార్టీ నాయకులు 200 రూపాయలు ఇచ్చినా ఆ పార్టీ మీటింగ్లకు హాజరవుతారంటూ కార్యకర్తలను ఉద్దేశించి కూడా చీప్గా వ్యవహరిస్తున్నారంటూ ఆమె చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సిటీ కాంగ్రెస్లో చర్చకు దారితీశాయి. మొత్తం మీద దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకైతే ఒక రకంగా క్లాస్ స్పీకర్ నిన్న జీహెచ్ఎంసీ ప్రిపరేషన్ సందర్భంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.